వాళ్ళకి ఇవాళ నిర్ణయించి సప్లై చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పేదవాళ్ళందరికీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేసి మొదలుపెట్టింది. ఒక్కొక్క అసెంబ్లీలో 3,500 ఇండ్లు, ఆ ఇండ్లు ఇవ్వటం, దానికి ఫౌండేషన్లు వేయటం, కొన్ని ఇండ్లు పూర్తి కావటం కూడా జరిగింది. మరి 10 సంవత్సరాల్లో 2 గదులు ఇళ్ళు ఇస్తారని 2 లక్షల ఇళ్ళు కూడా ఇవ్వనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మేమేదో పేదవాళ్ళకి మేలు చేస్తామని చెప్తున్నారు. 10 సంవత్సరాల్లో మీరు మహిళలకి ఫ్రీ బస్ ఛార్జీ ఇవ్వకపోగా మొదటిసారి 5 సంవత్సరాల్లో ఒక్క మహిళకు కూడా మీరు మంత్రి పదవి ఇవ్వలేదు. మహిళలను అసలు పరిపాలనకి అనర్హులని చెప్పినటువంటి వాళ్ళు మీరు. ఉద్యోగాలు మేము వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా 23 నెలల్లోనే 75,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా, పేపర్ లీక్ లేదు, ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ లేకుండా చేశాం. ఇది కాకుండా రేపు ఏదో కేసీఆర్ గారు తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేశాడు, దాని మీద మేము ప్రత్యేకంగా ప్రోగ్రాం తీసుకుంటారని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటిస్తున్నారు. ఓకే, మీ పార్టీ మీ కార్యక్రమం మేము నిర్ణయించుకోవచ్చు. కానీ మీరు చేసి ఈ నిరాహార దీక్ష ఏ రకంగా చేశారో ప్రజలందరికీ తెలుసు. ఆ నిరాహార దీక్ష తర్వాత వచ్చిన తెలంగాణ ప్రజల్ని 10 సంవత్సరాలు మీరు 2 గదులు ఇళ్ళు ఇస్తారని ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఎస్సీలకు ఇస్తారని ఇవ్వలేదు, ఎస్టీలకు ఇస్తారని ఇవ్వలేదు, లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వలేదు. ఎంతసేపటికి తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తారన్నారు తప్ప మీరు మీ కుటుంబాన్ని బంగారు కుటుంబంలాగా చేసుకోవటంలోనే మీ సమయం అంతా వృధా అయిపోయింది. మీరు ఎన్ని చెప్పినా ప్రజలు ఇప్పుడు నమ్మే ఆలోచన లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించి 9 మందికి అవార్డులతో పాటు ₹1 కోటి ఇవ్వటం జరిగింది. ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వటం జరిగింది. మీరెందుకు ఇవ్వలేదు? మీరు నిజంగా ఉద్యమకారుడు అయితే మీరు ఉద్యమం చేసినటువంటి వాళ్ళకి ఎందుకు మీరు గుర్తించి ఇవ్వలేదు? అంటే మీకు ఊరికి అధికారం కోసం ఏదో రాజకీయ జిమ్మిక్ చేశారు తప్ప నిజమైన ఉద్యమకారులు అయితే మీరు 10 సంవత్సరాల్లో ఉద్యమకారులు ఎందుకు గుర్తించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ₹1 కోటి డబ్బులు ఇవ్వలేదు? అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 9 మంది ఉద్యమకారులను గుర్తించి 9 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ₹1 కోటి డబ్బులు ఇచ్చి ఇంకా ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున సహకారం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. మీరేం చెప్తారు? మీరు ధర్నా చేశారని చూపించడం తప్ప మీరు ఎందుకు ఉద్యమకారులను అవమానపరిచారో చెప్పడానికి ఏమైనా ఉందా? చారి ఆయన ఆ పెట్రోల్ పోసుకొని శ్రీకాంతాచారి చనిపోతే కనీసం ఆయన కుటుంబాన్నే సరిగ్గా చూసుకున్నటువంటి మీరు ఇవాళ మీ కుటుంబమే అంతా అని చెప్పేటట్టు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉందంటే ఎక్కడుంది? కేటీఆర్, హరీష్ రావు, ఇంకా 2-3 తప్ప ఎక్కడా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కానీ బీఆర్ఎస్ పార్టీ మీ తరఫున మాట్లాడినట్టు లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానపరిచి రాజకీయ లబ్ధి పొంది మళ్ళీ మీ కుటుంబం అధికారంలో రావాలనే తపన తప్ప తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది, తెలంగాణ ఏదైనా చేయాలనే ఆలోచన లేదు. నిన్న మొన్న ప్రెస్ మీట్లో కేటీఆర్ చెప్తుడు 5 లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం ఉంది. ఏదైనా మాట్లాడేదానికి ఏదైనా బేస్ ఉండాలి కదా. మీరు మాట్లాడేదానికి ఆ భూములు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం మీ సమయంలో చేశారు. కన్వర్షన్ కోసం ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తుంటే
లక్షల కోట్ల రూపాయలు చేయమని ఆయన ఒకరోజు, నెక్స్ట్ డే